అశరీరం సర్వదా హస్థి శరీరం రహితం సదా అయమేవ సత్యో ముక్తి అన్యదా బ్రహ్మకారణం. శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ గురు పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామిత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ షుడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 114వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే, వినుము నేననుచు ఎరిగే తనువందున లేక బయలు తాని నుండినదౌ కనుగొను మది కనుగొని తనువును విడనాడు మింతే తడువేలానోయి ఈ పనికింకా గడువేలానోయి అనుమానముంటే నీ వరయుము శివరాములను దీక్షితులు చేసే అచల గ్రంథమునంతా తడువేలానోయి ఈ పనికింకా గడువేలానోయి అని అంటున్నాడు. వినుము నేననుచు ఎరిగే, శ్రద్ధగా విచారించుము. వస్తునిశ్చయపూర్వకముగా విచారించినచో మనసులో స్పష్టముగా నిర్ధారణ గావించుకున్నది ఏమంటే, ఈ మనము ఏ కళ్ళతో చూస్తున్నదంతా దృశ్యాలన్నీ కూడా కళలో దోచిన దృశ్యాలు, అవన్నీ కూడా మరి అవన్నీ తోచినవే కదా. తోచినవి నిజమా అంటే అవి కాదు. కాబట్టి ఆ విధంగానే మరి ఎండమావులని మనం చూస్తున్నాము కదా. ఆ ఎండమావులు అనేటువంటివి మనకు ఉదయము లేవు, సాయంత్రము లేవు, మధ్యన అవి ఏర్పడినటువంటి ఎండమావులు కనబడ్డాయి. అవి కనబడినంత మాత్రాన మరి అవి ఉన్నావా అంటే లేనే లేవు. కాబట్టి అవి తోచినటువంటివే. అంటే బహిప్రదేశమైనటువంటి స్థలములో అవి ఆ యొక్క ఎండమావులు అనేటువంటివి తోచినవి. మరి ఆ విధంగానే ఇక్కడ ఈ బయలు అనేటువంటిది అది అంతటా ఉన్నటువంటి ఆ బయలు యందు ఇది లేకనే ఎండమావుల వలె కల వలె తోచినటువంటిదే ఈ నేననేటువంటి ఈ ఎరుక, ఈ తనువందున కలిగినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది తోచినటువంటిదే. కాబట్టి తోచినటువంటిది మరి దాని అంతటా కూడా ఏది ఉన్నది ఇక్కడ అంటే అది పరిపూర్ణ పరభయలందు అది తోచినటువంటిది. మరి తోచినటువంటిది అది లేకపోతుంది కానీ కనబడకుండా పోతుంది కదా. కాబట్టి ఈ జగత్తంతా కూడా, ఏ ప్రపంచం, ఈ విశ్వమంతా నువ్వు సత్యం అనుకుంటానో ఆ విశ్వమంతా కూడా ఎండమావుల వంటిదే. ఎప్పుడైతే విశ్వము జగత్తు ఎండమావుల వంటిదని నిర్ధారణ చేసుకున్నావో మరి ఆ ఎండమావుల వంటిది అనేటువంటి ఇది ఎరక వలన కదా ఈ జగత్తు మరి పరిణామం చెందినటువంటిది. కాబట్టి నేను జగములు రెండు కూడా అవి ఎండమావుల వంటివే. కాబట్టి మనకు అందుకొరకే కళని ఎరుకని మనకు పోల్చినారు కదా పై కందార్థంలో. కళ అంటే ఎరుక, మేల్క అంటే భయలు అని. కాబట్టి కళ ఎరుకలు రెండు కూడా అవి తోచినవే. కాబట్టి జగమెరుకలు రెండు కూడా తోచినటువంటివే, పరిపూర్ణ పరభయలు అందు అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ బయలు తా నిండినదవు. కాబట్టి అంతటా నిండినటువంటి ఈ పరిపూర్ణ పరబయలు యందు ఈ తనువును విడనాడు మింతే తడువేలనోయి ఈ పనికింకా గడువేలనోయి అంటున్నాడు. కాబట్టి ఈ తనువు అంటే ఈ గుర్తెరిగేటువంటి ఏ శరీరం అయితే ఉన్నదో ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటిది మూలము లేదు దీనికి. ఇది కలదోచిన శరీరము ఎలాగో అలాగే అని చెప్పినాడు కదా. మరి అలాంటి కలదోసిన శరీరము ఎలాగో అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి దీని మీద ఉన్నటువంటి ఒక భ్రాంతిని మరి లేక చేసుకో. ఈ తనువు మీద ఉన్నటువంటి భ్రాంతి భ్రమను లేక చేసుకో, ఇది లేనిదే అని చెప్పినాడు కదా మనకు శివరామ దీక్షితుల వారు. కాబట్టి ఇక్కడ గురువారు ఏం చెప్తున్నాడు అంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి దానిపై భ్రాంతిని
తొలగజేసుకో అన్నప్పుడు ఈ శరీరాన్ని తొలగజేసుకోమంటాడా, ఈ శరీరాన్ని లెక్క చేసుకోమంటా, ఈ శరీరాన్ని లెక్క చేసుకోమంటున్నాడా, అంటే ఈ శరీరాన్ని చంపుకోమంటున్నాడా అంటే కాదు. ఈ తనువు ఈ తనువును విడనాడు వింతే తడువేలనోయి అంటే ఈ తనువు మరి లేక చేసుకో దీన్ని చంపుకో అని చెప్తున్నాడా అంటే కాదు. ఈ తనువు కాదు. ఈ తనువులో ఈ శరీరం అనేటువంటిది ఏదుంటే ఆట ఆడుతుంది, శరీరము ఏదుంటే పనిచేస్తుంది అంటే అది గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఉంటేనే ఈ శరీరం అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి ఆ శరీరం అనేటువంటిది ఏదో ఈ ఆట ఆడించేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటి గుర్తెరిగే శరీరం అనేటువంటి దానిపైన భ్రాంతిని వదులుకో. దాని మీద ఉన్నటువంటి భ్రాంతిని వదులుకో. దీనికి తడువేలనోయి, దీనికి ఇంకా ఆలస్యం ఎందుకు, దీనికి సమయం కావాలనా, టైం కావాలనా, దీనికి సమయం అవసరం లేదు కదా, టైం అవసరం లేదు కదా. గురువాక్యము ఎప్పుడైతే అది విడనాడు అని చెప్తుందో, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము కలదోచిన శరీరము ఎలాగో అలాగే అని చెప్తున్నాడో ఆ గురువాక్యము నోటి నుండి వచ్చిన వెంటనే దీనిపై భ్రమభ్రాంతిని వదులుకో అని మనకు భాగవత కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు. అనుమానం ఉంటే మరి నీవు అరియుము శివరామ దీక్షితులు చేసిన అచల గ్రంథమునంతా అంటున్నాడు ఇక్కడ. ఒకవేళ నీకు అనుమానం ఉంటే, ఏమని అనుమానము, అంతటా ఉన్నది కదా పరిపూర్ణ పరభయలు అనేటువంటిది. ఈ అంతటా ఉన్నటువంటి పరిపూర్ణ పరభయలు మరి ఈ శరీరం యందు కూడా ఉండవాలి కదా అని ఒకవేళ నీకు అనుమానం ఉందా, ఉంటే అరయుము శివరామ దీక్షితులు చేసిన అచల గ్రంథము. ఏమంటున్నాడు శివరామ దీక్షితుల వారి అచల గ్రంథంలో అంటే, ఈ యొక్క బట్టబయలందు మూలం లేని ఈ కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు పో అన్నాడు కదా శివరామ దీక్షితుల వారు కూడా. కాబట్టి అరయము శివరామ దీక్షితులు చేసిన గ్రంథములో ఏమన్నాడు, ఉన్నదన్నాడా ఈ శరీరము, లేదన్నాడా అంటే లేనే లేదు. ఇది కలదోసిన శరీరం ఎలాగో అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని చెప్పి అన్నాడు కదా దీక్షితుల వారు. మరి లేదన్నప్పుడు ఈ శరీరము ఉంటే కదా మరి ఈ శరీరము మరి ఆ తావిచ్చేది, శరీరం యందు ఉన్నదంటే శరీరమే లేదు. శరీరం లేనప్పుడు అంతటా ఏది ఉన్నది అంటే అచల పరిపూర్ణ పరభావ్యమే అంతటా ఉన్నది. కాబట్టి శరీరము మరి ములుగురుచ్చ సందు లేకను కలిగి ఉన్నది బట్టబయలు కదరామయ్యన్న, ఇదిగో చూడు కదలదోయన్న అన్నాడు కదా. కాబట్టి ములుగురుచ్చ సందు లేకను పరిపూర్ణ పరభయలే ఉన్నది, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పి మనకు శివరామ దీక్షితుల వారు సిద్ధాంతం చేసి ఉన్నాడు. కాబట్టి అరయము ఆ గ్రంథం అంతా. కాబట్టి దీనికి తడువేలను ఇంకా టైం ఎందుకు, కాబట్టి ఈ తనువుపై భ్రాంతిని వదులుకోమని చెప్పి మనకి ఇక్కడ కృష్ణ ప్రభువు సెలవిస్తున్నాడు. ఏమని అంటే ఈ తనువుపై ఇంకా గడువెందుకు, సమయం ఎందుకు, ఇంకా రోజులు ఎందుకు, దీనిపై ఇంకా నువ్వు మరి ఇంకా టైం ఎందుకు పెట్టుకుంటున్నావు, గడువు ఎందుకు పెట్టుకుంటున్నావు, ఇదంతా అవసరం లేదు. ఎప్పుడు గురువాక్యము స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభయలు ఉన్నదని దృఢపరుచుకున్నావో అప్పుడే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని స్థిరపరుచుకో అని చెప్పి ఇక్కడ మనకు దీనికి ఇంకా గడువు ఎందుకు, టైం ఎందుకు, అప్పుడే లేకపో అందుకొరకే అప్పుడే వారాలు ఎప్పుడు అంటే అన్నాడు కదా సద్యోముక్తి అని చెప్పి. ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి అప్పుడే వారాలెప్పుడు గంటే, అప్పుడే వారాలు ఎప్పుడు గంటే అన్నప్పుడు ఎప్పుడో తెలుసుకుంటే అప్పుడే లేకపోవాల్సినటువంటిది ఇది అచల పరిపూర్ణ బోధ సిద్ధాంతం. కాబట్టి లేనే లేవు నాయన నీవు. కాబట్టి లేని దానిపై నీకు, ఈ లేని తనువుపై నీకు భ్రాంతి ఎందుకు, భ్రమ ఎందుకు, విడనాడు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇస్తూ ఈ తనువు మీద ఉన్నటువంటి భ్రాంతిని వదులుకో అని తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.